లైఫ్‌లో ఎవరైనా రాజకీయాలకి రావాలనుకుంటారు. ఎందుకు తెలుసా? ఫస్ట్ వాళ్ళ లైఫ్ మార్చుకోవడానికి. సెకండ్ వాళ్ళు ఇంకా చాలా మందితోటి పరిచయాలు పెంచుకొని వాళ్ళ పవర్‌ని పెంచుకోవడానికి అండ్ ఆస్తులు పెంచుకోవడానికి, వాళ్ళ పిల్లల భవిష్యత్తుని హై రేంజ్‌కి తీసుకోవడానికి వాళ్ళు రాజకీయాలకు రావడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళు ఏదైనా కేసులు ఇరుక్కున్నా బయటకి రావడానికి రాజకీయాలకు రావడం జరుగుతుంది. ప్రజలందరూ ఎర్రి పువ్వులు కాబట్టి మా జీవితాలు మారుతాయి. అండ్ మనం గెలిపించిన వ్యక్తి గెలిచిండనుకో, అంటే మనం ఎంచుకున్న వ్యక్తి గెలిచిండనుకో, మన జీవితాలు మారుతాయి. దాంతోపాటు మన లైఫే మారిపోతుందని అనుకోవడం జరుగుతుంది. కానీ జరిగేది ఏంది? వాడు ఎవరైతే రాజకీయాలకి వెళ్తాడో ఆ వ్యక్తి తన జీవితం మార్చుకోవాలా, తను లగ్జరీగా లైఫ్ లీడ్ చేయాలనుకోవడం జరుగుతుంది. ప్రజలు మాత్రం ఎర్రి పువ్వులు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు, మన జీవితం మారుతుంది అనుకొని గెలిపించడం జరుగుతుంది. ఆఖరికి వాడు జెండా ఎత్తేస్తాడు. వాడు ఏమంటాడు, వస్తాయి పనులు అయితే తీరం అయితే, ఎందుకంటే పైనుంచి ఆర్డర్ రావాలి కదా అని అంటాడు. అందరు రాజకీయ నాయకులు అట్లా లేరు, మ్యాక్సిమం మాత్రం అట్లనే ఉన్నారు.